హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కాజు కర్రీ అండి. చపాతీ, పూరి, రోటీ వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 1 కప్పు కాజుని నీళ్లు పోసి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. కడాయి పెట్టి అందులో బిర్యానీ మసాలాలు వేసి, దాంతోపాటు ముంతవాడి పప్పు వేసి ఫ్రై చేసుకొని, ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించి చల్లార్చి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, 1 టేబుల్ స్పూన్ గీ వేసి అందులోనే జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకునేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి కాజు, అది కూడా వేసి మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకునేసి కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పాటు చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.